ఎందుకు అలా ఏ మాట అర్థం అవ్వట్లేదు. అలా అంటారా? పిల్లలు విజయం చూస్తున్నట్టు నాకు చాలా చాలా బాగా చేస్తుందిరా. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నువ్వు వల్ల ఒక్క నిమిషం నువ్వు పాజిటివ్ గా మాట్లాడతలేదు. అదే వచ్చింది నాకు. జరుగుతుంది, నేను కాదనలేదు. నీకు అన్యాయం జరిగింది. అయ్యో నువ్వు అన్యాయం జరిగింది అనవసరంగా బాధపడతాను నేను అంటలా. నీకు అన్యాయం జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు, కొన్ని కూర్చుని మాట్లాడడం వల్ల అసలు ఏంటో మనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంతే. వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నీకేం తెలుస్తుంది? ఎంత అనంతో నీకేం తెలుస్తుంది? నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నీకు నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? ఇదే ప్రాబ్లమ్ నేను ముందు ఇంకా నేను చేయలేను. పిల్లలు ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లాండర్ వదిలే నేను ఏమైనా వద్దన్నా లాండర్ వదిలే నీ జీతం వస్తుంది 90,000 వస్తుంది. లాండర్ వదిలే ఇప్పుడు ఏమైంది నీకు జీతం కాదా కావాల్సింది? లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లాండర్ నన్ను చేయనివ్వట్లేదు. లాండర్ నాకు వద్దు వదిలే రూపాయి అడుగు ఇప్పుడు ఏముంది? అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా. నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడతానికి కూడా ఎవరు లేరు అమ్మాయికి. నువ్వు చెప్పేది ఏది జరగదురా. ఏది జరిగినప్పుడు ఫ్యామిలీ నువ్వు అలా చేస్తావు. ఏమి జరగదు రే. ఇవాళ రేపు ఐజీ ఉండడు రా. చెప్పండి బాబా.